తిరుపతి బైపోల్లో టీడీపీ తరపున పోటీ చేసిన పనబాక ఇప్పుడు అధిష్టానం తీరుపై ఓ లెక్కన గుస్సా అవుతున్నారట. ఓటమి మాటెలా ఉన్నా తన ఓటు బ్యాంకు తగ్గిపోవడంతో ఆమె తీవ్ర ఆవేదన చెందుతున్నారట. దీంతో పనబాక ఓ కీలక నిర్ణయం తీసుకున్నారట. మరిదేమిటో చూద్దామా? కేంద్ర మాజీ మంత్రి ఇటీవల తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పనబాక లక్ష్మి ఓడిపోయారు. అయితే ఆమె గత 2019 ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే అప్పటికీ ఇప్పటికీ కూడా ఆమె ఓటు బ్యాంకు భారీగానే తగ్గిపోయింది. ఇటు ఓటమి భారం ఒకటైతే మరోవైపు ఓటు బ్యాంకు పడిపోవడం, ఘోరంగా ఓడిపోవడం ఆమెను మరింత కుంగదీస్తోందట. ఈ పరిణామాలతో ఆమె చాలా తీవ్ర మానసిక ఆవేదనలో ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో తాను ఒంటరిగా ప్రచారం చేసుకున్నప్పుడు ఓటు బ్యాంకు బాగానే వచ్చినా ఇప్పుడు టీడీపీ రాష్ట్ర నాయకత్వం అంతా ఇక్కడే మకాం వేసి మరీ ప్రచారం చేసినా ఇంత ఘోర ఓటమి ఎందుకు ఎదురైందనేది ఆమె ఆవేదనకు కారణంగా మారిందట. నిజానికి ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ వారాల తరబడి తిరుపతిలోనే తిష్టవేసి మరీ ప్రచారం చేశారు. ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించారు. దీంతో తాను ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తానని పనబాక భావించారు. గట్టి పోటీ సంగతి అటుంచితే ఆమె ఘోరంగా ఓడిపోయారు. ఇక ఈ ఓటమిపై నేతలు ఎక్కడా అంతర్మదనం చేయకపోగా ప్రచారం ముగిసిన వెంటనే ఎవరింటికి వారు వెళ్లిపోయారు. ఈ పరిణామాలపై దృష్టి పెట్టిన పనబాక ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం. అయితే ఎన్నికల వేళ జరిగిన ప్రచారం తన కోసం కాదని పార్టీ అధినేత, ఆయన కుమారుడు తమ ప్రభావం నిలబెట్టుకునేందుకు, తమ పట్టు పెంచుకునేందుకు చేసిన ప్రయత్నంగా పనబాక శిబిరం భావిస్తోంది. ఇక ఆర్థికంగా కూడా ముందు చంద్రబాబు ఇచ్చినంత భరోసా పోలింగ్ కు ముందు ఇవ్వలేదట. దీనికి తోడు చంద్రబాబు పనబాక పేరును ముందుగానే ప్రకటించినా ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో ఆమె పోటీకి విముఖత వ్యక్తం చేశారట. దీంతో ఆమెను బాబు అండ్ కో బతిమ్లాడి మరీ పోటీకి ఒప్పించారట. ఇప్పుడు పార్టీ ఘోరంగా దెబ్బతినడంతో పాటు అనేక పరిణామాల నేపథ్యంలో ఆమె పార్టీలో ఉండడం కన్నా తన దారి తాను చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే వైసీపీ లేకపోతే బీజేపీలోకి వెళ్లినా గౌరవప్రదంగా ఉంటుందని పనబాక కుటుంబం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మారిన పరిణామాల నేపథ్యంలో ఆమె సైకిల్ దిగిపోవడం ఖాయమన్న చర్చలు తెగ షికాలు చేస్తున్నాయట. వైసీపీలోకి వెళితే కనీసం ఎమ్మెల్సీ అయినా దక్కుతుందని, బీజేపీలోకి వెళితే పార్టీలో గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి ఉన్నందున ఆ మేరకు గుర్తింపు ఉంటుందని అనుకుంటున్నారట. నిజానికి గత ఎన్నికల్లో ఆమెను వైసీపీ తమ పార్టీలోకి ఆహ్వానించింది. అయితే అప్పట్లో కాదన్న పనబాక చంద్రబాబుకు చేకొట్టారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్లో చేరే కన్నా కమలదండలో చేరుతారన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తన స్నేహితురాలు బీజేపీ జాతీయ స్థాయి నేత పురంధేశ్వరి సాయంతో బీజేపీలోకి వెళతారన్న టాక్ వినిపిస్తోంది. మరి పనబాక ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.